హలో అండి, నమస్తే. నా పేరు బాబు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. ఓటింగ్ అనాలిసిస్ మాట్లాడుకునే ముందు కిరాక్ సీతా గారి గురించి ఒక 2 మాటలు. కిరాక్ సీతా గారు వచ్చినప్పటి నుంచి ఒకటి ఫుడ్డు, ఎగ్ బుర్జీ, ఆకుకూర, పప్పు. రెండోది ప్లేట్లు. వీటి కాడే గొడవ జరుగుతుంది కానీ గేమ్ మీద ఫోకస్ చాలా తక్కువ ఉంది. గేమ్ ఫోకస్ లేదు. సారీ, తేపులు వస్తున్నాయి, ఏమనుకోవద్దు. గేమ్ మీద ఫోకస్ అయితే లేదు. చాలా అంటే చాలా తక్కువగా ఉంది గేమ్ మీద ఫోకస్. ఈమె పడే గొడవ ప్రతిసారి ఎగ్ బుర్జీ ఫుడ్ కోసం, లేకపోతే ప్లేట్లు కడగడం కోసమే. ప్రతిసారి వీటి గురించి గొడవ పడుతుంది. కిరాక్ సీతా గారు ఇంతకుముందు ఈవిడ కూడా బిగ్ బాస్ రివ్యూస్ చేశారు. కానీ మీరు బిగ్ బాస్లోకి వెళ్ళారు. ఇంకా మీకు మేమేం చెప్తాం మీరు ఆడే ఆట గురించి? మీరు ఓన్లీ ఫుడ్ గురించి, ఆ అంట్లు గురించి, అంట్లు దోమేదాని గురించి గొడవ పడుతున్నారు. గేమ్ మార్చుకోకపోతే కష్టం అండి సీతా గారు. మీరైతే బయటకు వచ్చేయాల్సి వస్తుంది. ఇంకా ఓటింగ్లోకి వెళ్ళిపోతే అన్అఫిషియల్ ఓటింగ్లో ఫస్ట్లో వచ్చేసి విష్ణుప్రియ ఉంది. పర్సంటేజ్ అనేది పక్కకు పెట్టండి. సెకండ్ నాగమణి కంట ఉన్నాడు. థర్డ్ వచ్చేసి పృథ్వీరాజ్ ఉన్నాడు. ఫోర్త్ వచ్చేసి సోనియా ఉంది. ఫిఫ్త్ శేఖర్ భాష. బేబక్క ఇన్ డేంజర్ జోన్. ఓకే, బేబక్క డేంజర్ జోన్లో అన్అఫిషియల్ ఓటింగ్లో కనిపిస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అఫీషియల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఫస్ట్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. సెకండ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. శేఖర్ భాష మీకు ఫిఫ్త్ పొజిషన్లో అన్అఫిషియల్లో చూపిస్తున్నాడు, కానీ ఇక్కడ శేఖర్ భాష థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అఫిషియల్లో. అండ్ బేబక్క సిక్స్త్ పొజిషన్లో ఉంది, కానీ ఇక్కడ బేబక్క ఫోర్త్ పొజిషన్లో ఉంది. పృథ్వీరాజు థర్డ్ పొజిషన్లో చూపించారు, కానీ ఇక్కడ పృథ్వీరాజు ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. సోనియా గారు సిక్స్త్ పొజిషన్లో ఉన్నాడు. ఇది అఫీషియల్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 99% మాత్రం ఇది కన్ఫాము. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్లో ఇలా ఉంది. అన్అఫిషియల్లో మాత్రం బేబక్క డేంజర్ జోన్లో ఉంటే అఫీషియల్లో సోనియా గారు డేంజర్ జోన్లో ఉన్నారు. సోనియా గారు పైన పృథ్వీరాజ్ గారు ఉన్నారు. బాటంలో పృథ్వీరాజ్ గారు, సోనియా గారు ఉన్నారు. చూడాలి ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా, లేకపోతే వినాయక చవితి అని చెప్పేసి నో ఎలిమినేషన్ అంటారా అనేది చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.